హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. దట్ ఈస్ నథింగ్ బట్ ఐక్యూకి సంబంధించినటువంటి మొట్టమొదటి బడ్జెట్ మొబైల్ ఫోన్ ఐక్యూ Z3. సో ఇన్ఫ్యాక్ట్ ఇది వచ్చేటప్పటికి మన ఇండియాలో మొట్టమొదటి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 768 5G ప్రాసెసర్తో ఇది మనకు రావడం అయితే జరుగుతుంది. అంటే 765కి ఇది ఓవర్ క్లాక్డ్ వెర్షన్ అని మనం చెప్పుకోవచ్చు. అది వచ్చేటప్పటికి మీకు 2.4 GHz అయితే, ఇది వచ్చేటప్పటికి మీకు 2.8. ఇన్ఫ్యాక్ట్ Antutu స్కోర్స్ కూడా దీనిది చాలా బాగుంది. సో ఎవరైతే ఈ సెగ్మెంట్లో గేమింగ్ అలాగే 5G రెండు కాంబినేషన్లో చూస్తుంటారో సో వాళ్ళైతే ఒకసారి లుక్ వేయచ్చు. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికి రెండు కలర్స్ ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికే బ్లాక్, మరొకటి వచ్చేటప్పటికే బ్లూ కలర్. ఇప్పుడు నేను ఆర్డర్ చేసింది ఏదైతే ఉందో బ్లూ కలర్. అండ్ దీంట్లో మీకు టోటల్లీ 3 వేరియంట్స్ ఉంటాయి. 6+128GB, అలాగే 8+128, అలాగే 8+256. ఇందులో బేస్ వేరియంట్ వచ్చేటప్పటికి మీకు 20,000 రూపాయలు, అంటే 19,999 రూపాయలకి తీసుకొచ్చారు. కానీ మీరు ఐసిఐసిఐ బ్యాంక్ కార్డుని వాడారంటే 1,500 రూపాయలు డిస్కౌంట్, అండ్ అట్ ద సేమ్ టైం కూపన్ డిస్కౌంట్ కూడా 1000 రూపీస్ ఇస్తున్నారు. సో 1000 రూపీస్ అనేది ఉంటుందా ఉండదా అనేది తెలియదు, కానీ సో 1,500 రూపీస్ డిస్కౌంట్ అయితే దొరుకుతుంది. సో 3 కనుక మీరు అప్లై చేశారు అన్నట్లయితే, అంటే అమెజాన్ అలాగే మీకు ఐసిఐసిఐ బ్యాంక్ అప్లై చేశారంటే కేవలం ఇది మీకు 17,500 రూపాయలకే దొరకడం జరుగుతుంది. సో ఇన్ఫ్యాక్ట్ దీంట్లో నేను ఇందాక చెప్పినట్లు కొన్ని నెగిటివ్స్ కూడా ఉన్నాయి. సో ఈ వీడియో చివరిలో దాని గురించి అయితే మాట్లాడదాం. ఇన్ఫ్యాక్ట్ మన ఛానల్లో మొట్టమొదటిసారిగా ఐక్యూ మొబైల్ ఫోన్ అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను. మీకు కనుక దీన్ని టియర్ డౌన్ కావాలంటే గట్టిగా వీడియోని అయితే లైక్ చేయండి. 6K లైక్స్ని క్రాస్ అయినాయి అన్నట్లయితే ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి టియర్ డౌన్ వీడియోని కూడా మీ ముందు తీసుకొస్తాను. ఇన్ఫ్యాక్ట్ ఐక్యూకి సంబంధించినటువంటి మొట్టమొదటి టియర్ డౌన్ కూడా మన ఛానల్లోనే రాబోతుంది. సో మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేస్తాం. మా ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యార్ కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ గేమ్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఇది ఫ్రెండ్స్ మనకి రీటైల్ బాక్స్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో నేను దీన్ని ఫస్ట్ సేల్లోనే అమెజాన్లో అయితే ఆర్డర్ చేశాను. సో అమెజాన్ డెలివరీ కూడా చాలా ఫాస్ట్గానే ఉంది. నిన్ననే నాకు ఈ ఫోన్ డెలివరీ అవ్వడం జరిగింది. బట్ డ్యూ టు కాజ్ ఆఫ్ సమ్ పర్సనల్ రీజన్స్ వల్ల నిన్న నేను అన్బాక్సింగ్ అయితే చేయలేకపోయాను. సో ఈరోజు అయితే మేము ముందుకు తీసుకొచ్చాను. సో దీంట్లో మనకి బాక్స్తో పాటు ఇన్వాయిస్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. సో ఇన్వాయిస్ కూడా ఒకసారి చూద్దాం. సో ఇది నాకు అంటే ఐసిఐసిఐ కార్డ్ అయితే అవైలబుల్ దొరకలేదు, కానీ ఇది నాకు 18,999కి రావడం అయితే జరిగిందండి. 1000 రూపీస్ కూపన్ డిస్కౌంటే రావడం జరిగింది. అపార్ట్ ఆఫ్ దట్ ఇక నాకైతే ఏం రాలేదు. సో ఇక ఫస్ట్ ఇనిషియల్గా దీనికి సంబంధించినటువంటి బాక్స్ ఓవర్వ్యూని అయితే చూద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు ఐక్యూ అనేటువంటి బ్రాండింగ్ చాలా పెద్దగా మనకు రావడం జరిగింది. సైడ్ కూడా ఐక్యూ Z3 5G అని చెప్పి, అలాగే బాటమ్ ఆఫ్ ద బాక్స్ వచ్చేటప్పటికి ఒక సీల్, అలాగే లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ కూడా ఐక్యూ Z3 5G అని చెప్పి, ఇక టాప్ ఆఫ్ ద బాక్స్ వీళ్ళకి సంబంధించినటువంటి ఒక సీరియల్ కోడ్ని మనకు ప్రొవైడ్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు మేడ్ ఇన్ ఇండియాతో పాటు దీనికి సంబంధించినటువంటి సార్ వాల్యూస్, అలాగే నేమ్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరర్. ఆఫ్ కోర్స్ ఇదంతా కూడా మనకి వివో సబ్స్టిట్యూట్ బ్రాండ్ కాబట్టి సో వివో బ్రాండింగ్గా మనకు రావడం జరుగుతుంది. సో ఇందులో బేసిక్గా మీకు 2 కలర్స్ ఉంటాయి. ఇది వచ్చేటప్పటికి సైబర్ బ్లూ 6GB 128GB బేస్ వేరియంట్ని నేను ఇక్కడ పర్చేజ్ అయితే చేశాను. ఇన్ఫ్యాక్ట్ బాక్స్కి సంబంధించినటువంటి కంటెంట్స్ అన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో వీళ్ళు డిజైనింగ్ మాత్రం కొంచెం డిఫరెంట్గా, యూనిక్గా, అంటే జెడ్ కాబట్టి జెడ్ ఆకారంలో మనం ముందు తీసుకొచ్చారనుకుంటున్నాను. సో బాక్స్ని అయితే మనం అన్బాక్సింగ్ చేసేద్దాం. కోర్స్ వీళ్ళు మనకి ఇక్కడ ఒక సీల్ని కూడా ప్రొవైడ్ చేశారు కాబట్టి సీల్ని కూడా అయితే నేను ట్యాంపో చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు బాక్స్ ఫ్లిప్ టైప్గా మనకు ఓపెన్ అవ్వడం జరిగింది. ఫస్ట్ ఇనిషియల్గా మనకు ఒక చిన్న కాటన్ బాక్స్. అఫ్కోర్స్ ఇది వచ్చేటప్పటికి మనకి ఐక్యూ 3D ఎంబోస్డ్ ఇమేజ్ని మనకు ప్రొవైడ్ చేశారు. దీంట్లో వచ్చేటప్పటికే వీళ్ళు మనకి దీనికి సంబంధించినటువంటి డేటా కేబుల్ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేనండి USB Type-Cకి సంబంధించినటువంటి డేటా కేబుల్ని అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ కేబుల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో దీన్ని పక్కకు పెట్టారు అన్నట్లయితే ఒక TPU కేస్, అది కూడా మనకి సిలికాన్కి సంబంధించినటువంటి కేస్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో ట్రాన్స్పరెంట్ది బాగానే ఉంది. అండ్ అపార్ట్ ఆఫ్ దిస్ మనకి ఇక్కడ ఒక సిమ్ కార్డ్ ఎజెక్టింగ్ టూల్ని, అలాగే యూజర్ మాన్యువల్ని, వారంటీ ఇన్ఫర్మేషన్ గైడ్ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. యూజువల్గానే మనం వీటిని చదవము. సో వీటిని పక్కకు పెట్టారు అన్నట్లయితే ఫైనల్లీ మనకి ఇక్కడ ప్రోడక్టే ఉంది. సో ఈ ప్రోడక్ట్ని మనం కొంచెం పక్కకు పెట్టేసి ఇంకా బాక్స్ లోపల ఛార్జర్ని కూడా ప్రొవైడ్ చేసి ఉంటారు కదా. సో దీన్ని కూడా ఒక లుక్ అయితే వేసేద్దాం. సో హీర్ ఇట్ ఈస్. ఇక్కడ మీరు చూడొచ్చు 55 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జర్ని మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అఫ్కోర్స్ దీని మీద వివో బ్రాండింగ్ ఫ్లాష్ ఛార్జ్ టెక్నాలజీ అని చెప్పి కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ అపార్ట్ ఆఫ్ దిస్ దీంతో పాటు మనకు కొన్ని IMEIతో కూడినటువంటి కొన్ని సీరియల్ నెంబర్స్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఒకవేళ వారంటీని క్లెయిమ్ చేయాలంటే వీటిని మాత్రం మీరు చాలా జాగ్రత్తగా దాచిపెట్టాల్సి ఉంటుంది. సో వీటిని అన్నిటిని పక్కకు పెట్టేసేద్దాం. ఫైనల్లీ కింగ్ ఆఫ్ ద షో ప్రోడక్ట్ని మనం చూసేద్దాం. సో నేను ఇక్కడ
ఆర్డర్ చేసింది ఏదైతే ఉందో బ్లూ కలర్. సో ఎందుకంటే కొంచెం మనకి గ్రేడియంట్ ఫినిష్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు కాబట్టి. మరొకటి వచ్చేటప్పటికి మనకి కేవలం ఏస్ బ్లాక్ అంటే రెగ్యులర్ బ్లాక్ కలర్ని మనం అక్కడైతే చూడొచ్చు. సో హియర్ ఇట్ ఈస్ బ్యాక్ సైడ్ లుక్ అయితే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇదంతా కూడా పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియలే కానీ దీంట్లో ఏ విధమైనటువంటి గ్లాస్ని మనకి ప్రొవైడ్ చేయలేదు. ఒక రకంగా చెప్పాలంటే వివో X60 సిరీస్కి సంబంధించినటువంటి కెమెరా మాడ్యూల్ డిజైన్గా మన ముందు తీసుకొచ్చారు. ఇక ఫ్రంట్ మీరు ఇక్కడ చూడొచ్చు రెగ్యులర్ 6.58 ఇంచెస్కి సంబంధించినటువంటి ఐపీఎస్ డిస్ప్లేనే మనకు వీళ్ళు ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. అలాగే లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఫోన్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్ బటన్స్తో పాటు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక బాటమ్ ఆఫ్ ద ఫోన్ మీరు ఇక్కడ చూసారు అన్నట్లయితే USB Type-Cకి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ పోర్ట్ని, ప్రైమరీ మైక్రోఫోన్కి సంబంధించినటువంటి బ్రీత్ హోల్, అలాగే స్టాండర్డ్ 3.5mm జాక్తో పాటు మనకి స్పీకర్ గ్రిల్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఫోన్ మీకు ఏం లేదు. అలాగే టాప్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారు అన్నట్లయితే కనుక సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్, అలాగే సిమ్ కార్డ్ స్లాట్ని మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక బ్యాక్ సైడ్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారంటే ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్తో పాటు మనకి డ్యూయల్ టోన్ ఫ్లాష్ని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక ఐకో అనేటువంటి బ్రాండింగ్ని మీరు ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ ఇనిషియల్గా దీంట్లో మనకి సిమ్ కార్డ్కి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్ ఎలా ప్రొవైడ్ చేశారు ఏంటి అనేది కూడా చూద్దాం. అంటే హైబ్రిడ్ సిమ్ స్లాటా లేదా డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ని ప్రొవైడ్ చేశారు అనేది కూడా ఒక లుక్ అయితే వేసేద్దాం. కానీ ఇందులో ఒక మంచి విషయం ఏంటంటే బేస్ వేరియంట్ కూడా 128GB ఉంటుంది కాబట్టి నో నీడ్ టు వరీ. ఈవెన్ మీరు ఇక్కడ చూడొచ్చు సిమ్ కార్డ్కి సంబంధించినటువంటి ట్రే దగ్గర కూడా మనకి రబ్బరైజ్డ్ గ్యాస్ కిట్ని ప్రొవైడ్ చేశారు. సో సాధారణంగా వాటర్ దానిలోకి పోవటం అయితే చాలా కష్టమని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు దీంట్లో మనకి హైబ్రిడ్ సిమ్ స్లాట్ని ప్రొవైడ్ చేశారు. అంటే ఖచ్చితంగా మీరు సెకండరీ సిమ్ని అయితే త్యాగం చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీరు మెమరీ కార్డ్ వాడుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక. వీళ్ళు మనకు ప్రొవైడ్ చేసినటువంటి ఈ TPU కేస్ ఏదైతే ఉందో ఈ కేసులో వేసి ప్లేస్ చేసి అయితే చూద్దాం దీని యొక్క క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనే దాని గురించి. సో ట్రాన్స్పరెంట్ కేసే కాబట్టి మీకు లుక్ అయితే ఏ విధంగా డ్యామేజ్ కాదు. అండ్ ఇంకొంచెం ఫినిషింగ్ మంచిగా తెచ్చి ఉంటే బాగుండేది అనిపించింది. కొంచెం బల్కీగా అనిపిస్తుంది, ఇంకొంచెం స్లిమ్గా తీసుకొస్తే బాగుండేదని నా అభిప్రాయం. ఈవెన్ మీకు బ్యాక్ సైడ్ ట్రాన్స్పరెంట్ కావడం వల్ల దీని డిజైన్ కానీ కలర్ కానీ మీకు ఏ విధమైనటువంటి ఇష్యూస్ రావు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియల్గా ఫోన్ అయితే నేను ఇక్కడ బూట్ చేస్తున్నాను. ఫోన్ బూట్ అయ్యే లోపల దీనికి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా నేను మీకు ఫాస్ట్గా చెప్పేస్తాను. సో ఇందులో మీకు వచ్చేటప్పటికి Qualcomm స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 768 5G ప్రాసెసర్ని మనకు వాడటం జరిగింది. LPDDR5 టెక్నాలజీకి సంబంధించినటువంటి RAM UFS 2.2 స్టోరేజ్తో మనకి ఇది రావటం. సో దీంట్లో మీకు 6.58 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ IPS డిస్ప్లే మనకు రావడం జరుగుతుంది. విచ్ కమ్స్ విత్ 120Hz రిఫ్రెష్ రేట్, HDR10 అలాగే HDR10+ కూడా ఇది సపోర్ట్ చేయటం. సో దీంట్లో ఫ్రంట్ గ్లాస్ ప్రొటెక్షన్ వచ్చేటప్పటికి వీళ్ళు మనకి పాండా గ్లాస్ ప్రొటెక్షన్ అని చెప్పి మనకు వీళ్ళు ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. ఇక రేర్ కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే 64 మెగాపిక్సెల్ ప్రైమరీ గాను, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ గాను, మరొక 2 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో పోర్ట్రేట్ మరియు డెప్త్ సెన్సార్ కోసం మన ముందు తీసుకొచ్చారు. వేరే ఫ్రంట్ వచ్చేటప్పటికి 16 మెగాపిక్సెల్ కెమెరాతో మన ముందుకు రావడం మరొక విశేషం. ఇక దీంట్లో మీకు 4400 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 55 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో పాటు AI బేస్డ్ ఫేస్ అన్లాక్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇందులో మీకు వైర్లెస్ టెక్నాలజీస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే బ్లూటూత్ 5.0 టెక్నాలజీతో పాటు డ్యూయల్ బ్యాండ్ వైఫై కూడా సపోర్ట్ చేయడం మరొక విశేషం. ఈవెన్ 5Gలో వచ్చేటప్పటికి ఇది డ్యూయల్ బ్యాండ్ సపోర్ట్ చేస్తుంది. N77 మరొకటి వచ్చేటప్పటికి N78. ఫ్రెండ్స్ ఫైనల్లీ ఇక్కడ ఫోన్ అయితే మనకు బూట్ అయిపోయింది. సో ఫస్ట్ ఇనిషియల్గా మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి ఒకసారి అబౌట్ ద ఫోన్లో అయితే మనం చెక్ చేద్దాం. సో ఇక్కడ అబౌట్ ద ఫోన్లో మీరు చూసారన్నట్లయితే ఇక్కడ Android 11 వర్షన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక సాఫ్ట్వేర్ యొక్క బిల్ట్ వర్షన్కి వచ్చారు అన్నట్లయితే కనుక దీని లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేటప్పటికే April 1st 2021తో మన ముందుకైతే ప్రొవైడ్ చేశారు. అఫ్కోర్స్ ఒకసారి దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా ఏంటి అనేది కూడా ఒకసారి అయితే చెక్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు ద సిస్టమ్ ఈజ్ ఆల్రెడీ అప్ టు డేట్ అని చెప్పి మీకు ఇక్కడ కనపడటం అయితే జరుగుతుంది. సో ఈవెన్ బ్యాక్ వెళ్ళిపోయి నేను ఒకసారి అయితే ఇందులో మనకి డిస్ప్లే సెట్టింగ్స్ను కూడా ఒకసారి చెక్ చేద్దాం. అంటే మనకి ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లేని కూడా మనకు ప్రొవైడ్ చేశారు కాబట్టి ఇందులో మీకు స్మార్ట్ స్విచ్ అనే ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో దీనివల్ల బేసిక్గా మీకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే మొబైల్ ఫోన్ యాప్ని బేస్ చేసుకుని ఆటోమేటిక్గా ఇది 60 లేదా 90 లేదా 120Hzగా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ 120Hzని కనుక మీరు పెట్టుకున్నారు అన్నట్లయితే మీకు ఇక్కడ బ్యాటరీ బ్యాకప్ ఏదైతే ఉందో కొంచెం త్వరగా దిగిపోయేటువంటి అవకాశం. ఆఫ్కోర్స్ ఇందులో వచ్చేటప్పటికి మనకి కేవలం 4400 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేశారు కాబట్టి సో బ్యాటరీని కూడా మనం చాలా జాగ్రత్తగా అయితే చూసుకోవాల్సి ఉంటుంది. ఇక ఒకసారి దీనికి సంబంధించినటువంటి వెయిట్ని కూడా మనం చూద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఓవరాల్గా 187 గ్రామ్స్గా మనకు రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు పౌచ్తో సహా కనుక యూజ్ చేస్తున్నారు
అన్నట్లయితే ఓవరాల్గా దీని వెయిట్ వచ్చేటప్పటికే అరౌండ్ 206 గ్రామ్స్గా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఫోన్లో కూడా చూసారు అన్నట్లయితే ఈవెన్ మనకి ఇక్కడ కొంత బ్లాట్వేర్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ మీకు అన్నెసెసరీ ఉన్నటువంటి యాప్స్ ఏవైతే వాటన్నిటిని కూడా మీరు ఇక్కడ రిమూవ్ చేయొచ్చు. సో ఇక్కడ అన్ఇన్స్టాలేషన్ అయితే మీకు ఇక్కడ ప్రాపర్గా చేసుకోవచ్చు. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది చూద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నేనైతే దీన్ని ప్రెస్ చేస్తున్నాను. సో ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఇదైతే నాకు అన్లాక్ అవ్వడం అయితే జరుగుతుంది. సో చాలా ఫాస్ట్గానే నాకైతే అన్లాక్ అవుతుంది. ఇప్పుడు నేను ఒకసారి ఫేస్ ఐడి అన్లాక్ ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది కూడా చూద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఫేస్ ఐడి అన్లాక్ కూడా చాలా ఫాస్ట్గానే అన్లాక్ అవుతుంది. సో ఇందులో మనకు ప్రొవైడ్ చేసినటువంటి డిఆర్ఎం ఇన్ఫో కూడా ఒకసారి అయితే చెక్ చేద్దాం, అసలు దీంట్లో మనకి ఎలా ప్రొవైడ్ చేశారు ఏంటి అనేది. సో దీంట్లో అయితే మనకు వైడ్ 1 L1 సపోర్ట్ని అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, సెక్యూరిటీ లెవెల్ విషయానికి వచ్చారు అన్నట్లయితే వైడ్ 1 L1 సెన్సార్ ఇన్ఫో కూడా మనం చెక్ చేద్దాం. అంటే ఓవరాల్గా ఫోన్లో మనకి ఎన్ని రకాల సెన్సార్స్ని ఇచ్చారు ఏంటి అనేది. సో ఇక్కడ మీరు చూడొచ్చు 34 సెన్సార్స్ని అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ అట్ ది సేమ్ టైం ఒకసారి అమెజాన్ ప్రైమ్లో అలాగే యూట్యూబ్లో వీడియో క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఒక లుక్ అయితే వేసేద్దాం. సో ఇక్కడ మీరు చూసారా, ఫస్ట్ ఇనిషియల్గా అయితే నాకు హెచ్డి లోడ్ అవుతుంది. సో కొంచెం బ్యాక్ సైడ్ వెళ్ళి నేను ఒకసారి చెక్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు 1080p దాకా కూడా మీరు ఆన్లైన్లో అంటే ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే కంటెంట్ చేసుకోవచ్చు. ఒకసారి ఆడియో క్వాలిటీ కూడా మనం ఒకసారి అయితే చెక్ చేద్దాం. సో ఆడియో లౌడ్నెస్ ఎలా ఉంది ఏంటి అనే దాని గురించి. సో ఇక్కడ మీరు వీడియో క్వాలిటీ అలాగే ఆడియో క్వాలిటీ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయగలరు. పర్లేదు, ఆడియో కూడా కొంచెం లౌడ్గానే ఉంది, కానీ ఇంకొంచెం లౌడ్ ఉంటే బాగుండేది. అండ్ దీంట్లో ఒక మైనస్ ఏంటి అంటే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉండదు. అమెజాన్ ప్రైమ్లో అయితే నాకు లౌడ్నెస్ కొంచెం తక్కువ అనిపించింది, కానీ యూట్యూబ్లో వచ్చేటప్పటికే పర్వాలేదు. ఈవెన్ అమెజాన్ మ్యూజిక్లో కూడా ఆడియో లౌడ్గానే మనకు రావడం జరుగుతుంది. ఇక దీంట్లో మనకు ప్రొవైడ్ చేసినటువంటి కెమెరాలో ఫీచర్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా ఒక లుక్ అయితే వేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియల్గా ఇక్కడ ఫోటో మోడ్లోకి వెళ్ళారు అన్నట్లయితే దీంట్లో మీకు 1xతో పాటు 2x జూమ్ అలాగే అల్ట్రా వైడ్ యాంగిల్ని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈవెన్ మనకి ఇక్కడ మోర్లోకి వెళ్ళారు అన్నట్లయితే ఇందులో పానోరామా, టైమ్ ల్యాప్స్ అలాగే డాక్యుమెంటు, ఈవెన్ 64 మెగాపిక్సెల్తో పాటు మీకు లైవ్ ఫొటోస్ని కూడా మీరు ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. ఈవెన్ ప్రో మోడ్లోకి వెళ్ళారు అన్నట్లయితే వైట్ బ్యాలెన్స్ అలాగే షట్టర్ స్పీడ్, అపార్చర్ వీటన్నిటిని కూడా మీరు మాన్యువల్గా అయితే కంట్రోల్ చేయొచ్చు. అండ్ డెడికేటెడ్ నైట్ మోడ్ మనకు ప్రొవైడ్ చేశారు బోత్ రేర్ అండ్ ఫ్రంట్ కెమెరాస్కి అండ్ పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ అయితే రెగ్యులర్గా మనం చూసేదే. ఇక వీడియో కాంపాక్టిబిలిటీస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఫ్రేమ్ రేట్స్ వచ్చేటప్పటికే 30 అలాగే 60 అలాగే ఈవెన్ వీడియో రికార్డింగ్ కాంపాక్టిబిలిటీస్ విషయానికి వచ్చారంటే 720 1080pతో పాటు 4K రేర్ అలాగే ఒకసారి ఫ్రంట్ వీడియో రికార్డింగ్ కాంపాక్టిబిలిటీస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే మీరు ఇక్కడ చూడొచ్చు 1080 అలాగే 720pని మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఈవెన్ దీంట్లో మనకి ఫిల్టర్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు రిక్వైర్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే, అంటే బుకే కావచ్చు లేదా కలర్ఫుల్ కావచ్చు లేదా ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా కూడా మీరు ఫిల్టర్స్ ద్వారా కూడా వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇందులో మనకి నైట్ సెట్ మోడ్ని కూడా డెడికేటెడ్గా ఇచ్చారు. సో దీనివల్ల నైట్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం మంచి పిక్చర్స్ని అయితే మీరు క్యాప్చర్ చేయొచ్చు. మరి ఆలస్యం చేయకుండా దీనికి సంబంధించినటువంటి కొన్ని శాంపుల్ వీడియోస్ని చూసేద్దామా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి పిక్చర్ ఏదైతే ఉందో రేర్ కెమెరా ద్వారా నేను క్యాప్చర్ చేసింది. సో ఇది వచ్చేటప్పటికే మీకు 2x జూమ్లో డీటెయిలింగ్ కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది. ఇది వచ్చేటప్పటికే అల్ట్రా వైడ్ యాంగిల్లో వివిడ్ కొంచెం ఎక్కువ అవుతుంది అనిపిస్తుంది. ఇక పోర్ట్రేట్ ఫోటోగ్రఫీలో కూడా పర్వాలేదు, బాగానే ఉంది. బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ అయితే అలాగే ఎడ్జ్ డిటెక్షన్ కూడా పర్వాలేదు, కాకపోతే కొంచెం ఆర్టిఫిషియల్ అనిపిస్తుంది. ఇక మ్యాక్రో అయితే చాలా 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 ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో డీటెయిల్స్ అయితే నాకు అంత పర్ఫెక్ట్గా అనిపించట్లేదు. ఇకపోతే ఇప్పుడు మీరు చూసినటువంటి పిక్చర్ ఏదైతే ఉందో నేను ఫ్రంట్ ఫోటోగ్రఫీ ద్వారా, సో ఫ్రంట్ నార్మల్గా ఉంది కానీ బుకే ఎఫెక్ట్ అయితే చాలా బాగుంది, కాకపోతే మనకి కలర్స్ అన్ని వాష్ అవుట్ అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా అన్బాక్సింగ్ కూడా అయితే. ఇనిషియల్ ఇంప్రెషన్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే నాకు బిల్డ్ క్వాలిటీ యావరేజ్ అనిపించింది. ఖచ్చితంగా వీళ్ళైతే ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇదే సెగ్మెంట్లో మనకి రెడ్మీ నోట్ 10 ప్రో కావచ్చు, నోట్ 10 ప్రో మ్యాక్స్ కావచ్చు, లేదా రియల్మీ 8 కావచ్చు, అలాగే మీకు రియల్మీ X7 కావచ్చు, ఇవన్నీ కూడా కొంచెం బెటర్ ఫినిషింగ్ అయితే మనకు రావడం జరుగుతుంది. సో బిల్డ్ క్వాలిటీ అయితే ఖచ్చితంగా వీళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఫ్రంట్ వచ్చేటప్పటికి మనకి డిస్ప్లేలో ఇదొక డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి IPS డిస్ప్లేని తీసుకొచ్చారు. ఈవెన్ దో వీళ్ళు 120 Hz రిఫ్రెష్ రేట్ తీసుకొచ్చినా కానీ
AMOLED డిస్ప్లే వచ్చేటువంటి అవుట్పుట్ ఏదైతే ఉందో ఇది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కంపేర్ టు ద IPS కన్నా. ఆల్మోస్ట్ ఈ బడ్జెట్లో మనకి మిగతా కంపెనీస్ ఆఫర్ చేస్తున్నాయి కాబట్టి వీళ్ళు అది కూడా ఆఫర్ చేస్తుంటే బాగుండేది. ఈవెన్ దాంట్లో మనకి 60 Hz రిఫ్రెష్ రేట్ తెచ్చినా బాగుండేది, లేదా 98 తెచ్చినా బాగుండేది. కానీ ఇదొకటి నాకు డిసడ్వాంటేజ్ అనిపించింది. ఇంకా డీటెయిల్డ్గా నేను యూస్ చేసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ఫుల్ రివ్యూలో మీతో డిస్కస్ చేస్తాను. అండ్ ఇంకొక డిసడ్వాంటేజ్ వచ్చేటప్పటికి దీంట్లో నాకు ఆడియో పర్వాలేదు, బాగానే ఉంది, కానీ ఇంకొంచెం లౌడ్నెస్ ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. అండ్ అట్ ద సేమ్ టైం బ్యాటరీ కూడా, సో IPS డిస్ప్లే 120 Hz రిఫ్రెష్ రేట్ తీసుకొచ్చారు అండ్ 4400 mAh ఆఫ్ ద బ్యాటరీ తెచ్చారు కాబట్టి సో బ్యాటరీ బ్యాకప్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా కొంచెం నాకైతే డౌట్ అనిపిస్తుంది. ఎనీవే దీన్ని నేను డీటెయిల్గా చెక్ చేసిన తర్వాత అతి త్వరలో దీనికి సంబంధించినటువంటి ఫుల్ రివ్యూని కూడా మీకు పోస్ట్ చేస్తాను. గుర్తుంది కదా, 6000 లైక్స్ కనుక క్రాస్ అయ్యారు అన్నట్లయితే కనుక ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి టియర్ డౌన్తో పాటు ఇంటర్నల్ కాంపోనెంట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనే దాని గురించి కూడా నేను మీతో అయితే డిస్కస్ చేయబోతున్నాను. సో గుర్తుంది కదా, వీడియోని గట్టిగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయగలరని చెప్పి మనవి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.